శ్రీనివాస్ రెడ్డి గారు, సో మీరేం చెప్తారు? ఇప్పుడు మన సోదరులు రాజ్యాంగం గురించి మాట్లాడారు. దాంతో ఒకసారి మనం రాజ్యాంగం ఏం చెప్తుందో చూద్దాం. ఆర్టికల్ 164 ప్రకారం the chief minister is appointed by the governor and other ministers are appointed by on CM's advice. CM advice తో other ministers చేస్తారు. Council of ministers must have confidence of the assembly. Governor choose the CM but the CM must prove majority support. అంటే అసెంబ్లీలో మెజారిటీని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత కంపల్సరీగా మన సీఎంకు ఉంటుంది. అవును. మరి అదిగాక ఆర్టికల్ నెంబర్ 163 రాష్ట్ర గవర్నర్ సహాయం మరియు సలహా ఇవ్వడానికి ముఖ్యమంత్రి నేతృత్వంలో మంత్రివర్గం ఉంటుంది. కానీ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో గవర్నర్ తన సొంత వివేచనాధికారంతో కూడా వ్యవహరించవచ్చు. సాధారణంగా గవర్నర్ ముఖ్యమంత్రి మరియు కేబినెట్ సలహా మేరకే పనిచేస్తారు. కానీ కొన్ని రాజ్యాంగపరమైన పరిస్థితుల్లో గవర్నర్ స్వాతంత్ర నిర్ణయం తీసుకునే అధికారం కూడా ఉంటుంది. ఉదాహరణకి ప్రభుత్వ ఏర్పాటు విషయంలో స్పష్టమైన మెజారిటీ లేకపోయినప్పుడు, అసెంబ్లీ రద్దు చేసేటప్పుడు కానీ, ఫ్లోర్ టెస్ట్ ఆదేశంలో కానీ గవర్నరు ఆయన సొంత నిర్ణయం తీసుకోవచ్చు అవకాశం ఉంటుంది. ప్లస్ ఆర్టికల్ 164 ఏం చెప్తుందంటే గవర్నర్ కెన్ సమన్ అసెంబ్లీ యూజ్ టు కండక్ట్ ఫ్లోర్ టెస్ట్. నార్మల్గా క్లియర్గా అంటే మన రాజ్యాంగంలో క్లియర్గా సింగిల్ లార్జెస్ట్ పార్టీ మస్ట్ బి ఇన్వైటెడ్ అని ఎక్కడ క్లియర్గా ఎక్కడ మెన్షన్ చేసి లేదండి. ఇంకోటి ఆర్ అలయన్స్ మస్ట్ బి ఇన్వైటెడ్ ఫస్ట్ అని కూడా ఎక్కడ క్లియర్గా మెన్షన్ చేసి లేదు. అందువల్ల ఏంటంటే సాధారణంగా మన గవర్నర్ కానీ వీళ్ళు మన ప్రాక్టీస్ ఏంటంటే ఫస్ట్ ప్రీపోల్లో అలయన్స్లో ఉండి మెజార్టీ ఉన్న వాళ్ళని ఫస్ట్ పిలుస్తారు. అదర్వైజ్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ విత్ సపోర్ట్ ఉన్న వాళ్ళని పిలుస్తారు. అది కూడా కాకపోతే పోస్ట్ పోల్ అలయన్స్ విత్ మెజార్టీ ఉన్న వాళ్ళని పిలుస్తారు. అది కూడా కాని పక్షంలో మైనార్టీ గవర్నమెంటు బట్ విత్ బయట వాళ్ళ సపోర్ట్ ఉందని తెలిసిన వాళ్ళని పిలుస్తుంటారండి. ఇంకోటి ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ ఇదేంటంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఎస్ఆర్ బొమ్మాయి అండ్ వర్సెస్ యూనియన్ మినిస్టర్ దాంట్లో మెజారిటీ మస్ట్ బి టెస్టెడ్ ఆన్ ఫ్లోర్ ఆఫ్ అసెంబ్లీ నాట్ బై గవర్నర్స్ ఒపీనియన్. అంటే మెజారిటీ కంపల్సరీగా ఫ్లోర్లో టెస్ట్ చేసుకోవాలి, గవర్నర్ ఒపీనియన్ బట్టి కాదని క్లియర్గా ఉంది. ఇంకోటి రామేశ్వర్ ప్రసాద్ కేసులో కూడా గవర్నర్ కెనాట్ యాక్ట్ అండ్ అజంప్షన్స్ మస్ట్ అలో ఫ్లోర్ టెస్ట్. అనేది ఊహించడం కాకుండా ఫ్లోర్ టెస్ట్ చేసుకొని కంపల్సరీగా చేయడం జరుగుతుందండి. అందువల్ల ఇక్కడ ఇది జరిగింది. ఇప్పుడు మనం ఒక్కసారి చూసుకుంటే ఆల్రెడీ మనకి ఇలాంటి సిచ్యువేషన్స్ ఇది మొదటిసారి కాదండి. మనకి ఎప్పుడో 2013 నుంచి కూడా కొన్ని స్టేట్స్లో జరగడం జరిగింది. ఉదాహరణకి మీరు ఢిల్లీలో 2013లో ఏ పార్టీకి మెజార్టీ రాలేదు. అప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఏం చేసిందంటే మైనార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసింది. తర్వాత కాంగ్రెస్ సపోర్ట్తో బయట ఉండి కాంగ్రెస్ సపోర్ట్ చేయడం వల్ల ఫామ్ చేసింది. అది అక్కడ పాసిబుల్ అయింది, ఎందుకంటే వాళ్ళు మైనార్టీ లేదు కానీ బయట ఉండి కాంగ్రెస్ సపోర్ట్ వల్ల గవర్నమెంట్ ఫామ్ చేశారు. అది ఢిల్లీలో జరిగింది. అలానే మణిపూర్లో 2017లో కాంగ్రెస్కు 28 సీట్లు వచ్చినాయి, అంటే లార్జెస్ట్ పార్టీ. బీజేపీకి 21 సీట్సే వచ్చినాయి. కానీ బీజేపీ సెక్యూర్ సపోర్ట్ ఫ్రమ్ రీజనల్ పార్టీస్ని కలుపుకొని అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసింది. అంటే అధికారం ఎక్కువ సీట్లు ఉన్న కాంగ్రెస్ ఫామ్ చేయలేకపోయింది, తక్కువ సీట్లు ఉన్న బీజేపీ ఏం చేసిందంటే వేరే వాళ్ళ సపోర్ట్ తీసుకొని అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసింది 2017లో. అలాగే మన గోవా చూసుకుంటే కాంగ్రెస్ 17 సీట్లు వచ్చినాయి లార్జెస్ట్ పార్టీ, అండ్ బీజేపీ 13 వచ్చినాయి. బీజేపీ క్విక్లీ ఫార్మ్డ్ అలయన్స్ విత్ స్మాల్ పార్టీస్, గవర్నర్ ఇన్వైటెడ్ బీజేపీ. అంటే వాళ్ళు కన్నా ముందు గబక్కన వీళ్ళు స్మాల్ పార్టీస్ని తీసుకొని అక్కడ కూడా గోవాలో ఫామ్ చేయడం జరిగింది. అలాగే మహారాష్ట్ర చూసుకుందాం. మహారాష్ట్ర 2019లో బీజేపీ ప్లస్ శివసేన ఓన్ మెజార్టీ బట్ అలయన్స్ అంటే తర్వాత వాళ్ళిద్దరు మెజార్టీ వచ్చింది. కానీ తర్వాత ఏమైందంటే వాళ్ళిద్దరి మధ్య విభేదాలు రావడం చీలిపోయింది. అప్పుడు ఆటోమేటిక్గా శివసేన కాంగ్రెస్ ఎన్సీపీ కలిపి గవర్నమెంట్ ఫామ్ చేసింది. అంటే వాళ్ళు బిఫోర్ అలయన్స్లో ఉండి గెలిచి మెజార్టీ ఉన్న తర్వాత వాళ్ళు ఇడిపోవడం వల్ల మళ్ళీ వేరే వాళ్ళు కలిసి ఇట్లా ఫామ్ చేయడం జరిగింది. ఉదాహరణ కర్ణాటక 2018 కర్ణాటక బీజేపీ 104 సీట్స్ వచ్చినాయి, లార్జెస్ట్ పార్టీ. కాంగ్రెస్కి 116 వచ్చినాయి పోస్ట్ పోల్ అలయన్స్లో, అంటే జేడీఎన్ ఇది కలిస్తే. గవర్నర్ ఫస్ట్ ఇన్వైట్ బీజేపీ సింగిల్ పార్టీ, కానీ బీజేపీ ప్రూవ్ చేసుకోలేకపోయింది. ఇప్పుడు కూడా అదే నడుస్తుంది, మరి ఏమైందో తెలియదు. కాంగ్రెస్ జేడీ ఫామ్ గవర్నమెంట్. అందువల్ల ఏంటంటే ఇప్పుడు మనకి లార్జెస్ట్ పార్టీ ఉందని గవర్నమెంట్ ఫామ్ చేస్తారని చెప్పలేం, లేకపోతే తక్కువ ఉన్న వాళ్ళు ఫామ్ చేయాలని చెప్పలేం. కాకపోతే ఏంటంటే విజయ్ గారు గవర్నర్ గారిని కలవటం, గవర్నర్ గారు కలిసి 112 మంది సీట్లను ఇవ్వటం అది జరిగింది. కానీ తర్వాత టీవీలో చూసుకుంటే కమ్యూనిస్టులే మేము అది కూటమి ధర్మాన్ని అతిక్రమించి పక్కెళ్ళమని కమ్యూనిస్టులు చెప్పారు, ప్లస్ ముస్లిం లీగ్ చెప్పారు.
కాంగ్రెస్ కూడా పక్కకి వెళ్తా అంటుంది. కానీ ఇక్కడ డిఎంకే వాళ్ళైతే అది సాసేమీరా ఒప్పుకోవట్లేదు. మరి ఏం జరిగిద్దో వాళ్ళకి తెలియాలి. రైట్. ఎస్, కృష్ణాంజలి గారు, ఒకవైపు